వచ్చే లోక్సభ ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. విజయ సంకల్ప యాత్రలో భాగంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహమత్ నగర్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రసంగిస్తూ 10 ఏళ్లలో దేశంలో ఉగ్రవాదం, బాంబు పేలుళ్లు, మత కలహాలు, ఐఎస్ఐ కార్యకలాపాలు, కిడ్నాప్లు లేవన్నారు. ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేసినట్టు తెలిపారు. జమ్మూ కాశ్మీర్లో నేడు శాంతియుత వాతావరణంలో జాతీయ జెండా రెపరెపలాడుతుందన్నారు. దేశం ప్రశాంతంగా ఉందంటే అది మోదీ పరిపాలన దక్షత వల్లనే అని చెప్పారు. మోదీ విశ్వాస నాయకుడని, ఆయన పనితీరును ప్రపంచం కొనియాడుతుందని కిషన్ రెడ్డి అన్నారు. ఈ 9 సంవత్సరాల్లో భారతదేశంలో ఏ రకమైనటువంటి మార్పు వచ్చింది? అభివృద్ధి కార్యక్రమాల విషయంలో కావచ్చు, విధానపరమైనటువంటి అంశాలలో కావచ్చు, ఈరోజు అనేక రకాలుగా మనం చూస్తా ఉన్నాం. గతంలో శాంతి భద్రతలు ఏ రకంగా ఉండేది? దేశంలో ఎక్కడ చూసినా బాంబు పేలుళ్లు, ఉగ్రవాద కార్యక్రమాలు, మత కలహాలు, కర్ఫ్యూలు ఈ యొక్క దేశంలో ఉండేవి. కానీ 9 సంవత్సరాల తర్వాత ఒక్కసారి తిరిగి తీస్తే నరేంద్ర మోడీ గారి పాలనలో పూర్తిగా ఉగ్రవాద కార్యక్రమాలు లేవు, బాంబు పేలుళ్లు లేవు, మత కలహాలు లేవు, కర్ఫ్యూలు లేవు, AK-47 లేవు, RDX పేలుళ్లు లేవు. అందుకే ఈరోజు మనం చేస్తున్నాను, గత 10 సంవత్సరాలుగా ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణిచివేసి ముఖ్యంగా పాకిస్తాన్ ఐఎస్ఐ కార్యక్రమాలను పూర్తిగా మరి కనుమరుగు చేసినటువంటి చరిత్ర ఈరోజు నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది. అంతేకాదు, ఈ దేశంలో పేదలకు సంబంధించి కరోనా వచ్చినప్పుడు సమర్థవంతంగా కరోనాను ఎదుర్కొని ప్రతి పేదవాడికి కూడా మరి ఆ రోజు వ్యాక్సిన్ ఇచ్చి ఈ దేశ ప్రజా ప్రాణాలు కాపాడినటువంటి చరిత్ర నరేంద్ర మోడీ గారు.